చదవబడిన ఈ అధ్యాయములో ఇట్లా వ్రాయబడినది, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. చాలు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. వాక్యములో ఈ చివరి ఆదివారము క్రిస్మస్ సందర్భముగా, క్రీస్తు పుట్టిన ఆనవాళ్ళలో సందర్భంలో ఒకటి ఏమిటంటే, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానము కర్తకు అధిపతి అని ఆయన పేరు పెట్టబడదు. రెండోది, ఆలకించుడి, ప్రభు తానే ఒక సూచన మీకు చూపించను. అదేమనగా, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి అర్థం. ఈ మాట మీకు యెషయా గ్రంథములో మీకు కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 14 వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తారు. ఆలకించుడు, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదు. ఈ మాట ఆ సందర్భం ఏమిటంటే, యెషయా గ్రంథంలో చెప్తున్న సందర్భం ఏంటంటే, ఆ దేశపు ఆ కాలంలో ఉన్న రాజును ధైర్యపరుస్తూ తెలియపరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. 10వ వచనం, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలా సెలవిచ్చాడు, చూడు, నీ దేవుడని యెహోవా వలన, నేను చదువుతా, నీ దేవుడని యెహోవా వలన సూచన అడుగుమో. నువ్వేనా అడుగుతావా? నువ్వు కలిగిన భయాన్ని బట్టి నిన్ను ధైర్యపరచడానికి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి నువ్వేమన్నా దేవుణ్ణి అడుగుతావేమో. నిస్సందేహముగా దేవుణ్ణి అడుగు. నువ్వు అడుగు దేవుణ్ణి, ఏదైనా సూచన అడుగు. ఏమడుగుతావు సూచన? పైనున్న ఆకాశం ఒక్కసారి కిందకి తిప్పమంటావా? అది కూడా చేయగలుగుతాడు. లేదు, కిందన్న తీసుకెళ్లి భూమిని పైన పెట్టమని నువ్వు అడుగుతావా? ఓకే, నువ్వు అడుగు అన్నట్లు ఈ వచనం చెప్తూ, యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలా సెలవిచ్చాను, నీ దేవుడిని యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను. రెండవది, యెహోవాని ఎప్పటికీ నేను శోధింపను అని చెప్పగా అతడు ఇలాగో చెప్పాను, చూడు దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదని అనుకుని చివరికి నా దేవుని కూడా మీరు విసర్జిస్తారా ఏమిటి? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును, మీరు ఆలకించండి. అసలు ఈ మాట ప్రవక్త యెషయా ఏ సందర్భంలో చెప్పాడు? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని ఈ రిలీజ్ అయిన ఈ మాట ఏ సందర్భంలో అది ఆ సందులో సమకూర్చబడినది అంటే ఏ టైంలో ఈ పదాన్ని వాడవలసిన సందర్భం కాదు ఇది. కానీ ఏ సమయంలో ఈ మాట హఠాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త యెషయా ద్వారా ఈ మాట వెలుగులోకి వచ్చిందంటే, ఆహాజు శత్రువుల యొక్క భయము చేత తాను కృంగిపోయి ఉన్నప్పుడు, నా వలన ఏది కాదు, నేనేమి చేసుకోలేను, అన్నిట్లో నేను ఓడిపోయాను, నాకు ఇక ఏది కూడా జరగదు, దేవుడు కూడా నాకు దూరం అయిపోయాడు, దేవుడికి నేను దగ్గరగా లేను, కాబట్టి ఇక నాకు నేను ఏదైనా చేసుకోవాలి, అన్ని విషయాల్లో నేను వెనకబడిపోయాను, నా వల్ల ఏది కాదు అన్నప్పుడు అతన్ని ధైర్యపరచడానికి ఆమోజు కుమారుడు ప్రవక్త యెషయా వచ్చి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆహాజు, దేవుని ఎదుట నువ్వు ఏమైనా సూచన అడగాలనుకుంటున్నావా? ఏదైనా అంటే నేను ధైర్యపరచడానికి, దేవుడు నిజంగా నీకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి ఏమడుగుతావు? చూస్తుంటుండగా నీ కళ్ళ ముందు ఒక పర్వతం పైకి లేకాలా,
చూస్తుంటూ ఉండగా ఏదో ఒక నక్షత్రం కిందకి దిగి రావాలా? నువ్వు ఉన్న చోటికి సముద్రం పరిగెత్తుకుంటూ నువ్వున్న చోటికి సముద్రం ఇక్కడ దాకా రావాలనుకుంటున్నావా? లేదంటే నీ పాదాల దగ్గర నుంచి ఒక నీటి ఓట ఒక నదిగా ప్రవహించాలనుకుంటున్నావా? అడుగు. అది ఆకాశం కంటే ఎత్తైనదైన అడుగు, అలాగే పాతాళమంత లోతైన విషయాన్నైనా నీవు దేవుణ్ణి అడుగు అని అన్నాడు. అప్పుడు అతడంటాడు, నో 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 నో, నేను ఎప్పటికీ దేవుణ్ణి శోధింపాను. ఉందన్నమాట మీకు అక్కడ. అందుకు ఆహాజు, నేను ఏమాత్రము దేవుణ్ణి అలాగ నేను అడగను, అలా అడిగి నా దేవుడిని ఎప్పటికీ శోధింపను అని చెప్పగా అప్పుడు ప్రవక్త యెషయా ఇలా సెలవిచ్చాను, చూడు, దావీదు వంశస్థులైన ఓ ఇశ్రాయేలులారా వినండి, మనుషులను విసిగించుట చాలదని అనుకుని చివరికి నా దేవుని కూడా విసర్జిస్తారా? కాబట్టి ప్రభువు నువ్వు అడగకపోయినా తానే ఒక సూచన మీకు చూస్తాడు. అదేమనగా కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. అది విషయం. ఈ ప్రవచనం అసలు ఏ సందర్భంలో రిలీజ్ అయింది? ప్రవక్త నోటంట. ఏ టైంలో ఈ ప్రవచనాన్ని అతడు తెలియపరిచేటంటే భయముతో ఆందోళనతో కృంగిపోయి ఇజ్రాయేలు రాజైన కృంగిపోగా ఇజ్రాయేలీలందరూ రాజును బట్టి కృంగిపోయిన సందర్భంలో ప్రవక్త యెషయా అంటాడు, అడుగు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది 100% న్యాయం. అడుగుతావా? పాతాళమంత లోతైన విషయాన్నైనా ఆయన చేస్తాడు. ఆకాశం కంటే ఎత్తైన సూచక్రియ అడుగుతావా? అది కూడా నీ దేవుడు చేసి తీరుతాడు. దేవుడితో నీ దేవుడిని అడుగు అన్నప్పుడు, అయ్యా దయచేసి దేవుని నేను అడగను, దేవుని నేను ఎప్పటికీ శోధింపను. అప్పుడు ఈయనంటాడు, సరే మంచిదే, నువ్వు దేవుని శోధించదు కానీ నువ్వు దేవుని అడగకపోయినా ఒక అద్భుతం మాత్రము పాతాళం కంటే లోతు ఆకాశము కంటే ఎత్తైన ఒక సూచక్రియ చేయబోతుంది. అదేంటంటే ఒక పురుషుని ప్రమేయము లేకుండా, పురుషుని సహాయము లేకుండా రాబోయే రోజులలో ఒక కన్యక ఒక కుమారుని కంటాది. ఇది నమ్ముతావా? అవునా? మరలా చెప్పు. ఎస్, రాబోయే దినాలలో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కను. నువ్వు ఎలాగ సూచన అడగలన్నావు కదా, దేవుడికి అవకాశం ఇచ్చాడు. అడుగు. చూస్తుండగా హఠాత్తుగా ఒక 1000 గొర్రెలు నీ కళ్ళ ముందు హఠాత్తుగా ప్రత్యక్షం అవ్వాలా? అది చేస్తాడు. ఇంకేమైనా అడుగుతావా? అది పాతాళమంత లోతు విషయమైనా నువ్వు దేవుడు అది నాకు ఆయన చేసి చూపిస్తాడు. ఆయన ఉన్నాడని చెప్పడానికి, ఆయన తోడుగా ఉన్నాడని చెప్పడానికి. 2, ఆకాశ ఉద్ధలోకమంత ఎత్తైనది అడుగుతావా? అడుగు, దేవుడు చేయడానికి సమర్థుడు ఉన్నాడు. నేను ఎప్పటికీ అలాగే దేవుడిని అడిగి నేను శోధించనయ్యా. దేవుడు ఏది చేసినా న్యాయమని. అయితే పంచే ఆలకించు. కన్యక గర్భవతి ఒక కుమారుని కంటాది, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టాలి. కొన్ని నమ్ముతావా? కొన్ని నమ్ముతావా అని అన్నప్పుడు ఇక్కడ ఆహాలు చెప్తున్న మాట అవునా? ఏంటి? భూమి ఆకాశం పుట్టింది మొదలుకొని నేటి వరకు ఒక వ్యక్తిని మనము కనాలి అంటే 2 వ్యక్తులు కలిస్తేనే కదా 3వ వ్యక్తిని మనం చూడగలిగేది. అలాంటిది 2వ వ్యక్తితో పరిచయం లేకుండా ఒకే ఒక్క వ్యక్తి ద్వారా ఒక కుమారుడు పుడతాడా? ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడా? అరే, చాలా మంచి మాట చెప్పావు ఓ ప్రవక్త యెషయా అని చెప్పి ఆహాజు హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆ సందర్భంలో నివారణ పొందాడు. అయితే ప్రవక్త చెప్పిన మాట ఈ కాలంలో ఆహాజును ధైర్యపరచడానికి చెప్పిన మాటే కానీ ఈ మాట పరిశుద్ధాత్ముడు ప్రవక్త యెషయా ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ మాట భవిష్యత్తులో 700 సంవత్సరాల తర్వాత అది అక్షరాల నెరవేర్పులో వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే ఇట్లో రాయబడి ఉంటుంది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కలను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా క్రమం తప్పకుండా జరుగుతూ వచ్చింది. అయితే ఇమ్మానుయేలు అను పేరు నాకు భాషాంతరమున దేవుడు మన తోడై ఉన్నాడని అర్థం. చాలు చాలు, మీకు అర్థమైంది. ఇప్పుడు అసలు ప్రవక్త ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఏ పరిస్థితిలో కన్యక గర్భవతి కుమారుడు కను అనేదో సరదాగా ఏదో మాట వరుసకి నోరు జారి అమ్మ చెప్పిన మాట కాదు ఇది. అక్కడ ఇశ్రాయేలు రాజు నిరాశకు కురిగిపోయినప్పుడు ప్రవక్త యెషయా చెప్తున్నాడు, అబ్బాయి దేవుడికి తోడున్నాడు రా. అయ్యా లేడయ్యా, దేవుడు నాకు తోడు, దేవుడు నాకు తోడుంటే నాకు ఎందుకు లేదు. ఇశ్రాయేలు దేవుడు నచ్చిపోయాడు. ఇశ్రాయేలు ఆధారమైన వాడు దేవుడు అనుకున్నా, కానీ దేవుడు కాదు అని కుంగిపోతున్న వేళలో, మరి బాబు దేవుడు నీకు తోడున్నాడు రా, నువ్వు దేవుడిని ఏమన్నా అడుగుతావా? ఇప్పుడు అడుగు. పాతాళం అంత అగాధ విషయాన్నైనా ఆయన చేసేస్తాడు. ఉద్భలోకం అంత ఎత్తైన సంగతినైనా నువ్వు దేవుడిని అడుగు, ఆయన చేస్తాడంటే నేను దేవుణ్ణి అడగను, దేవుణ్ణి ఎప్పటికీ నేను శోధింపను అన్నాడు. అప్పుడు ప్రవక్త యెషయా అంటాడు, ఆలోకించుడి, ఇదిగో ప్రభువును విశ్వసించుట చాలదని మీరు ఇక్కడ ఇలాగే చేసేదరా, ఆలోకించుడి, ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కట్టాలి, ఆయన ఇమ్మానుయేలు పేరు పెడతారు. కొన్ని ఈ మాటను నమ్ముతావా? ఇది ఒక పెళ్లి కానీ ఒక కన్యక పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక ఒక మగబిడ్డను కంటారా? నో 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 నో, నేను అప్పటికి ఇది నమ్మలేము కాబట్టి ఇది జరిగి తీరుతుంది. ఇలాంటి సంగతి పాతాళం కంటే లోతైంది, ఉత్పలోకం అంతా కూడా ఎత్తైన సంగతి. ఇది నీ తరములో జరగకపోయినా భవిష్యత్ తరములో ఇది జరిగి తీరుతుంది, నువ్వు నమ్మాలంటే అని చెప్పి ప్రవక్త యెషయా ఆ విశ్వాసిని, అంటే ఆ వ్యక్తిని అతడు ధైర్యపరిచి బలపరిచి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. సేవకుడు వస్తాడు, నీ కుటుంబాన్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ధైర్యపడక రాబోయే కాలంలో దేవుడిని చేస్తాడు. నీ భర్తను చూసి తృణీకరిస్తాడు, ఆగుబోతుడైతే అయ్యాడు, కానీ రాబోయే రోజు నీకంటే ప్రార్థన పడడం వచ్చు. అయ్యా నా కొడుకు ప్రాప్తపోయాడు, అయ్యా నన్నే కొట్టేస్తున్నాడు, అయ్యా ఇంట్లో ఎన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. అలాంటి కొడుకు దీని కన్నాను ఏ జన్మలో ఏం చేసుకున్నా పాపమేనయ్యా. తల్లి ఆ మాట అనక, దేవుడు ఉన్నాడు, నీ కొడుకును మారుస్తాడు, భయపడతా. అయ్యా ఇల్లు అమ్మేసుకుంటున్నావు అయ్యా, అప్పుడు మొదలైపోయా, భయపడక. దేవుడు మరలా నీకు సమకూరుస్తాడు. విశ్వాసం వచ్చి ప్రార్థన చేయి, దేవుడిని పట్ల కార్యాన్ని చేస్తాడు. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రీతిగా ఈనాటి కాలంలో సేవకులు మిమ్మల్ని దర్శించి మీరు కుటుంబిన వేళలో, బలహీనతలు, నిరాశ కలిగిన వేళలో మీ యొక్కకు వచ్చి మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడుతూ కంగారు పడదు, దూరదృష్టితో ఆలోచించు. దేవుడు నీ ఎందుకు ఏది చేసినా అది నీ మేలు కోసమే. కలవరపడ్డావా, జీవితంలో నష్టపోతావు. నిదానంగా ఉన్నావా, ఆలోచనలో దేవుడిని స్థిరపరుస్తారు. కంగారు పడద్దు, అధైర్యానికి కావద్దు అని ఈ విధముగా సంఘములో దేవుని యొక్క బోధ, సేవకుడు నిన్ను దర్శించినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు వెంటనే నువ్వు విశ్వసించాలి. వాడు అలాగే చెప్తారులేండి, వాడు బాధాడిది మన బాధ అని అనుకుంటే కనుక ఇప్పటికీ దేవుని సహాయం పొందలేదు. దేవుని కార్యాలను నీ నిజ జీవితంలో నువ్వు చూడను లేదు. కాబట్టి యెషయా చెప్పిన మాట ఏంటంటే, పాతాళమంతా లోతైన సంగతి అయినా అడుగు, ఉద్భలోకమంతా ఎత్తైన విషయాన్నైనా నువ్వు అడుగు, రెండు కూడా ఆయన చేసి తీరగలిగేంత సమర్థుడు. చూస్తుంటే ఈ పగల్ని ఇప్పుడిప్పుడే రాత్రిగా చేయగలుగుతాడు. ఇప్పుడు రాత్రిని చూస్తుంటే క్షణములైన పగలగా కూడా మార్చగలుగుతాడు. నమ్ముతావా అని అన్నప్పుడు అతడు అంటాడయ్యా, దేవుడిని శోధించనయ్యా, వద్దయ్యా, దేవుడిని నేను అడగను, దేవుడిని నేను శోధించను. అయితే పని చేయి, కన్యక గర్భవతి ఒక కుమారుడిని కంటారు, ఆయన ఇమ్మానుయేలు పేరు పెడతారు, అదే నమ్మో, నేను వెళుతున్నానే అని చెప్పి ప్రవక్త యెషయా. ఇది జరిగిన సందర్భం. సరిగ్గా ఈ ప్రవక్త ఈ ప్రవచనం ప్రవచించిన 750 సంవత్సరాలకి నజరేతులో ఉన్న మరియ యొద్దకు గబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీ గర్భాన ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకు
యేసు అని పేరు పెడతాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా చెప్పినట్లు ఇలాగూ జరిగెను. ఇదిగో ఆలకించుడి, కన్యక గర్భవతి ఒక కుమారుని కన్నును, ఆయన ఇమ్మానుయేలును పేరు పెట్టిన ప్రవక్త యెషయా ద్వారా జరిగినట్లు ఈ సంగతులన్నీ కూడా ఇలాగూ జరిగాయి. ఇది సంబంధం. అయితే వినండి, చాలా క్రిటికల్ విషయం ఏంటంటే, ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అనే మాట అన్నప్పుడు మరి యేసు ప్రభు వారికి ఇమ్మానుయేలుని పిలవచ్చు కదా. దూత మళ్ళా ప్రత్యేకంగా వచ్చి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని ఆ పదజాలాన్ని ఎందుకు వాడటం? 700 సంవత్సరాల నుండి ఆ మాట వెలుగులో ఉంది కదా. అంటే 700 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు కదా. ఇమ్మానుయేలు 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 వస్తాడు, కన్యక గర్భవతి కుమారుడు గంట దాని ఇమ్మానుయేలు పేరెడతారు అని 1000 కళ్ళతో కోట్ల కొలది ఇశ్రాయేలు ప్రజలు 750 సంవత్సరాల బట్టి ఎదురు చూసారు. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుడు కనును అని అనబడినటువంటి ఆయనే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి అయ్యుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారికి మళ్ళీ రెండవ పేరు యేసు అని, మెస్సయ్య అని, క్రీస్తు అని, యేషువా అని ఇలాంటి నామధేయాలు నామకరణములు కాకుండా ప్రవక్త యెషయా ద్వారా ఏదైతే ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని అన్నట్టు అదే పేరు పూర్తి క్రీస్తుకు సార్థకమై ఉండొచ్చు కదా. ఈ రోజు ఆ పేరు ఆ విధముగా క్రీస్తుకు పెట్టకపోయేసరికి ప్రపంచ యూదులు ఈ రోజు వరకు కూడా రాబోయే మెస్సయ్య ఈ క్రీస్తు కాదు, ఇంకా త్వరలో వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు రాజ్యాన్ని ఇస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు అని చెప్పి యూదులు ఈ రోజు వరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మెస్సయ్య వరకు. మరి గత 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన్ని పుట్టాడు బెత్లెహేములో పశుపాటిలో. ఆయన సంగతి ఏంటంటే ఆయన ఎవరు మాకు తెలియదు. ఆయనైతే ప్రవక్త యెషయా చెప్పినటువంటి ఆ మెస్సయ్య అయితే మేము కాదు, ఆయన గాడ్ మెసెంజర్, దేవుని వర్తమానికుడు, మేము నమ్మం. ఒకవేళ ఆయనే కనుక ప్రవక్త యెషయా చెప్పిన ఇమ్మానుయేలే కనుక అయి ఉంటే కనుక మరి ఆయన ఇమ్మానుయేలు పేరు ఎందుకు పెట్టలేదు? మరి దూత వచ్చాడని చెప్తున్నారు, మీరు యేసు అని పేరు పెట్టాలని అంటున్నారు. మరి ఇంత ఈ తిరకాసు, ఈ మార్పు ఎందుకు కలిగింది? ఈ కారణం చేత యెషయా చెప్పినటువంటి ఆ కన్య గర్భవతి కుమారుడు కన్నా ఆ ఇమ్మానుయేలు మరియమ్మ కడుపును పుట్టిన యేసుగా మేము నమ్మము. ఒకవేళ ఆయనే కనుక ఈయన అయ్యి ఉంటే కనుక అక్కడ యెషయా ద్వారా చెప్పినట్లు ఇమ్మానుయేలు అని పేరే పెట్టాలి. అలా పెట్టలేనప్పుడు ఆయన ఈయనని మేము ఒప్పుకోం అని ఈ రోజు ప్రపంచ యూదులు అసలు ఇంతటి తిరకాసు, ఇంతటి ప్రతికూల పరిస్థితి ఈ భూమండలం మీద సంభవించడానికి అసలు కారణం ఎటువంటి తెలుసుకోవాలి. నెంబర్ 1, ఇమ్మానుయేలు అనేటువంటి పేరులో ఉన్న భావం ఏమిటంటే, చెప్పండి, ఇమ్మానుయేలు అనే పేరులో ఉన్న భావం ఏమిటంటే దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు ఒక మాట ప్రాక్టికల్ నేను అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. చంద్రుడు అనేటువంటి పేరు కాంతివంతమైనదా? చంద్రుడు అనే తత్వము కాంతివంతమైనదా? ఒకవేళ ఆకాశంలో ఉన్న చంద్రుడు ఒక పేపర్ మీద చంద్రుడు అని నువ్వు రాసినప్పుడు రాత్రిపూట ఆకాశం వైపు చూపించి అది ఏమిటండి అనంటే అదా చంద్రుడమ్మా, ఎవరన్నా అదే మాట, అది చంద్రుడు. ఓహో, ఒకసారి ఇంట్లోకి రండి అని ఇంట్లో తీసుకెళ్ళి ఒక పెద్ద పేపర్ మీద చంద్రుడు అని రాసి దీని పేరేంటమ్మా అన్నది చంద్రుడు. ఏమంటా? చంద్రుడు. మరోసారి బయటకు రా, అదేంటది చంద్రుడు. ఒకసారి లోపలికి రా, ఇదేంటి చంద్రుడు. మరి ఇక్కడ కాంతి లేదు, అక్కడ మాత్రమే కాంతి ఉందేంటి? మరి అది ఇది ఇది అది రెండు ఒకటే అయితే అక్కడున్న కాంతి ఇక్కడ ఎందుకు లేదు? నీ నోటితో చెప్పావు ఇదేంటన్నావు చంద్రుడు. బయట ఆకాశంలో కనబడేది ఏంటన్నావు చంద్రుడు. అక్కడి నుండి కాంతి వస్తుంది. మరి ఇక్కడ పేపర్ మీద, తెల్లని పేపర్ మీద నల్ల అక్షరాలకు 3 అక్షరాలు చంద్రుడు అని రాశాను. ఇక్కడ నుండి కాంతి ఎందుకు రావట్లేదని నేను అడిగితే మేము చెప్తాం. నాకు అర్థం చేసుకోవాలి, చాలా విలువైన విషయాలు. ఈరోజు యూదులు ఆ స్థితి రావాలి. ప్రపంచం క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పోవడమే కాదు, దేవుని యొక్క అసలు ఉద్దేశం ఏమిటి?
ఇది తెలుసుకోకపోతే మనంత అజ్ఞానపరు ప్రపంచంలో. అందుకే నేను చెప్పాను, చంద్రుడు అనేటువంటి అక్షరాలు కాంతినిస్తాయా, చంద్రుడు అనే తత్వం కాంతినిస్తాడా? తత్వం కావాలి కదా, చెప్పండి. తత్వము 100 మంది 100 పేర్లు ఇంగ్లీష్ లో, తెలుగు, తమిళ్లో చంద్రుడు 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 రాసిన ఏ ఒక్క దానిలో కొంచెం వెలుగుకు వెళ్ళేలా రాదు. ఇది నిజం. కానీ నువ్వు బయటికి వెళ్ళి చూస్తే ఏ భాషలో చంద్రుడిని పిలిచినా చాంది అని పిలుస్తారు, చాంది ధార, ఇలాగా రకరకాల పేర్లతో చంద్రుడిని పిలుస్తారు. కానీ బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తే మాత్రం అందరికీ చంద్రుడు కాంతినిస్తున్నారు. నీ బోర్డు మీద రాసే చంద్రుడు అని 3 అక్షరాలు ఏం లేదు, కాంతి అనేది లేదు. ఇప్పుడు వినండి, మరలా చెప్తాడు, చంద్రుడు అనే 3 అక్షరాలలో వెలుగు ఉందా? చంద్రుడు అని మనం పలుకుతున్న తత్వములో వెలుగుందా? పురుషుడు దేవుడు చెప్పాలి, తత్వంలో ఉంది. అంతే తప్ప 3 అక్షరాలు చంద్రుడు రాసి అందులో కాంతి బయటకు రాదు, తత్వములో ఉంది. ఇప్పుడు ఇమ్మానుయేలు అనేటువంటి ఈ 4 ఇమ్మానుయేలు అనేటువంటి పేరు సామాన్యమైన పేరే. పేరులోని భావం ఏమిటి అంటే దేవుడు మనకు తోడు. చెప్పండి, దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు అనే మాట అర్థము రక్షకుడు, క్రీస్తు అనే మాట అర్థం మెసెంజర్, మెస్సయా అనగా ఆయన అభిషక్తుడు అని అర్థం వస్తాయి. అయితే వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఇమ్మానుయేలు అని అనటానికి అక్షరాన్ని బట్టి కాదు, కానీ అంతర్య భావాన్ని బట్టి ఆయన ఇమ్మానుయేలు. నా మాట అర్థమవుతుందా? అక్షరాన్ని బట్టి కాదు, భావం, ఆంతర్య అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. నెంబర్ 1, జనములు మన మీదకు పడినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహముకు మనం ఇక్కడే చచ్చిపోదుము అని 124వ కీర్తనలు మీరు 2 చోట్ల యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల అనే పదాలు మీరు చూశారు. ఇది తెలుగు బైబిల్. ఇది కనుక ఆదిమ హీబ్రూ భాషలో ఈ క్రొత్త నిబంధన ఉంటే యెహోవా మనకు తోడై ఉండని ఎడల అన్న ప్రతి చోట ఆ ఎల్ షడై, ఇమ్మానుయేలు అయి ఉండకపోతే అని అర్థం వస్తారు. ఎల్ షడై సర్వశక్తి గల దేవుడు, ఇమ్మానుయేల్ అనే మాట ఏల్ ఏల్ ఏల్. బైబిల్లో మీకు ఎక్కడైతే యా అనే పదం వస్తాదో, ఏల్ ఏల్, బెత్లెహేమ్, యెరూషలేం, అలాగే ఏషయా, ఇర్మియా, హగ్గయా, మత్తయా, ఇలాగ మీకు యా 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 అనే శబ్దం మీకు ఎక్కడైతే వస్తుందో ఆదిమ హీబ్రూ భాషలో ఆ యా అనేటువంటి శబ్దములో దేవుడు మరుగై ఉంటాడు. అక్కడ దేవుడి శబ్దం వస్తాడు. ఇర్మియా, హగ్గయా, ఏలియా, జెఫన్యా, ఓబద్యా. ఇక్కడ యా 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 అనే చివరిలో ఎక్కడైతే వస్తాదో ఈ యా అనేటువంటి ప్రతి చోట కూడా ఏల్ అనేటువంటి ప్రతి చోట ఎల్ మెలేక్, ఎల్ మెలేక్, ఎల్ షడై, ఇలాగ ఎక్కడైతే ఎలోహీం, యెహోవా నిస్సి, ఎలోహీం షమ్మా, ఇలాంటి ఆదిమ హీబ్రూ పదాలు ఎక్కడైతే వస్తాయో ఆ శబ్దాల మధ్య దేవుని పరమార్థము దాచబడి ఉంటారు. అయితే వినండి, యేసుక్రీస్తు తత్వమును బట్టి ఆయన ఇమ్మానుయేలు, పేరును బట్టి జనాభా లెక్కల్లో పేరులో మాత్రమైన రక్షకుడుగా పరిగణించబడ్డాడు. తత్వానికి మాత్రం ఆయన ఏమై ఉన్నాడంటే ఇమ్మానుయేలు. 3వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనాన్ని చూస్తే, నికోదేమనే యూదుల ఒక ప్రధాని యేసు ప్రభు వారు రాత్రిపూట తన ఇంట ఉండగా ఈ నికోదేము వెళ్ళి యేసు ప్రభుతో ఇలా మాట్లాడతాడు. చూడండి ఆ మాట 3:2. అమ్మా, యూదులు అధికారి అయిన నికోదేము అను ఒక మనుషుడు, పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడి రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, జాగ్రత్త అర్థం చేసుకుని ఈ మాట, బోధకుడా, నీవు పరలోకము నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము. ఒక్క నిమిషం ఆగండి. ఇదే మాట ఆదిమ హీబ్రూలో అయితే కనుక అతడు ఏమని పలుకుంటాడు అక్కడ? మరలా చెప్పిన ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరం కదా, భాషాంతరం.
భాషకు అర్థం, భాషాంతరం దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఇతను ఏ పదం వాడాడు ఇక్కడ? బోధకుడా, నీవు దేవుని యొక్క నుండి పంపబడిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ, అదేంటి అతడనే వాడవుడు, మరలా నువ్వనే మాట ఏంటి? దేవుడు అతనికి అన్నాడు. దేవుడు అతనికి ఎవరా పర్సన్? దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ అని ఇలా అనాల. దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ మాట వాడతారు వాస్తవాన్ని. చెప్పండి, దేవుడు ఎందుకంటే ఈ మాట ఎందుకన్నాడంటే, కానాబడిన ఊరిలో నేను నన్ను ఏం చేశాడంటే ద్రాక్షరసంగా మార్చాడు. ఇది నికోదేము చూశాడు. అద్భుతం. అది పాతాళమంత లోతైన, ఉద్భలోకమంత ఎత్తైన సరే అద్భుతం చేశాడు. చూస్తూ వట్టి నీళ్ళను ద్రాక్షరసం. అప్పుడు ఈ నికోదేముకి కన్ను యేసుప్రభు మీద పడింది. ఈయన ఎక్కడ ఉంటాడు, ఈయన ఎవరు, ఈయన ఎలాగే నేను కలుసుకోవాలి, ఇంత మాట్లాడాలి అని రాత్రి పూట వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? దేవుడు అతనికి, చాలా జాగ్రత్త అక్షరం యొక్క ప్రతి మాట చాలా విలువైంది. దేవుడు నీకు అని మాట వాళ్ళకి కదని, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవడు చేయలేడయ్యా. ఇది నిజం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ మాట తెలుగులో మీరు దేవుడు అతనికి తోడై ఉంటేనే అనే మాట వాడే చూడు, ఇదే పదం ఒకవేళ యోహాను సువార్త మన దగ్గర ఆదిమ హిబ్రూ భాషలో ఉంటే అక్కడ ఏమంటే తెలుసా? అయ్యా, నీవు దేవుని యొక్క ఇమ్మానుయేలు కాకపోతే ఈ క్రియలు ఎవరు చేయలేరు. చెప్పండి, దాన్ని ఎలా వాడుకోవాల మాటను? నువ్వు దేవుని యొక్క ఇమ్మానుయేలు కాకపోతే ఈ క్రియలు మరి ఎవరు చేయలేరయ్యా. నువ్వు ఇమ్మానుయేలు, నేను నమ్ముతున్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అని దేవుడు అతనికి తోడై ఉంటే. కాబట్టి ఇమ్మానుయేలు పేరు నాకు అర్థం దేవుడు మనకు తోడు. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు ప్రతిరోజు మనతో ప్రయాణం చేస్తూ, మనతోనే జీవిస్తూ, దేవునితో లేక మనతో దేవుడు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అని అంటే, దేవుని పోలికలు మనకు వస్తాయి. 6 నెలలు సహవాసము ఆరే వీరైపోతారు. ఒక వేశ్యతో అధికంగా సహవాసం చేస్తే ఆటోమేటిక్ అంత వృత్తిలోకి వెళ్ళకపోయినా కొన్ని బలహీనతలు, ఆమెలో ఉన్న స్టైలు, ముఖమునకు మేకప్, వస్త్రధారణ, కొంతకాలానికి ఆ మార్పు వస్తుంది. మంచిగా జీవించి బిడ్డలు ఏవైనా నీకే పోయే కాలమే. ఈ మధ్యలో నువ్వు ఎలా తయారవుతున్నావు, దాన్ని చూసి అలా తయారవుతున్నావా, దాన్ని బట్టి నువ్వు ఎలా తయారవుతున్నావా, ఇక బట్టలు ఏంటి, ఆ ముఖం ఏంటి, ఆ వాతావరణం ఏంటి, ఎంత బాగుండేదని రాంట్లో ఏంటి, నీకు ఇంపోయే కాలం వచ్చింది అని అంటారు. ఎందుకని చెప్పాలి? ఆమె 1 సంవత్సరం నుండి అలాంటి వ్యక్తితో ఏం చేస్తున్నట్టు ఎక్కువగా ప్రయాణము చేయటం, ఆ షాపింగ్ మాల్కి వెళ్ళటం, లేకపోతే ఎక్కడికో వెళ్ళటం, భోజనాలకు వెళ్ళటం, హోటల్కి వెళ్ళటం, ఆ తీరు అంతా నేర్చుకుని రేపు నా డ్రెస్ గెటప్ ఇలా ఉండాలి, నేను కూడా పెదాలు ఇలా లిప్స్టిక్ వేసుకోవాలి, నేను కూడా ఇలా సూపర్ గా కనబడుతుంది, నన్ను చూడకుండా అందరం చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అసలు నీకెందుకు వచ్చిందంటే, నువ్వెవరినో చూసావు, కొంత వారితో నువ్వు స్నేహం కూడా చేసావు, ఆటోమేటిక్ గా ఆ లక్షణాలు నీకు అర్థేసేయండి. అదే నీవు తెల్లని వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధులతో సహవాసం చేస్తే రంగు బట్టల మీద నీకు విరక్తి కలుగుద్ది. ఆ తర్వాత రంగు బట్టల మీద విరక్తి కలుగుద్ది. అయ్యో, నా కలమునందరూ కూడా పావురముల వల్ల తెల్లని వస్త్రాలు ఇందులో నేను ఏదో ఒక నలుసులా కనబడుతున్నాను, తెల్లని పాలులో ఒక నల్ల మసిబుగ్గులా కనబడుతున్నాను, రేపంచి నేనన్న మాట చెప్పి ముందు పై భాగం తెలిపేస్తావు, కింద భాగం రంగు ఉంటుంది. కొంతకాలం అయిన క్రింద భాగాన్ని కూడా తెల్లని దుస్తులు పెడతావు. ఆ తర్వాత పూర్తిగా నీవు కూడా వారిలో ఒక బిడ్డగా ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన పరురాలు కావు. లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిన వారితో స్నేహం చేస్తే లోక సంబంధమైన అలవాట్లు నీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు లక్షణాలు వస్తాయని చెప్పండి, అంతే. ఇంకేముంది? దేవుడు నీకు తోడు ఉంటే నీకే లక్షణాలు వస్తాయి. ఎస్, దేవుడు ఉన్న లక్షణాలు ఒకటి ప్రార్థనా జీవితం, ఆయనలో ఉండేది పరిశుద్ధత, ఆయనలో ఉండేది క్షమాపణ, ఆయనలో ఉండేది దయాదాక్షిణ్యం. ఇవి దేవునికి సంబంధించినవి. ఆ దేవునికి సంబంధించినవి శరీరము ధరించుకుని మన మధ్యకు వచ్చారు. ఇప్పుడు ఎవరు మన మధ్యకు వచ్చినట్లు? దేవుని తోడే, దేవుని సహాయమే మన మధ్యకు శరీరధారుడిగా వచ్చారు. కానీ శరీరముతో ఈయనకి ఏ పేరు పెట్టబడినట్టు యేసు అని పేరు పెట్టారు, వాస్తవమే. మరి ఒకవేళ ఇమ్మానుయేలు అని పేరు పెడితే నష్టం ఏంటి?
ఇమ్మానుయేలు అనే పేరు పూర్తిగా ఆ యేసునాథునికి పెడితే వచ్చే నష్టం ఏమిటి? ఏ నష్టం లేదు, మరి పెట్టచ్చు కదా. అలా కాకుండా యేసు అని, మెస్సయ్య అని, ఈసా అని చెప్పి ఇలాగ ఎందుకు ఆయనకి పేరు పెట్టబడిందో ఇప్పుడు ఆలోచిద్దాం రండి. కొరింథీయులకు రాసిన తొలి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు చూడండి ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ ఆయన ఎవరంటే క్రీస్తు అనబడిన ఈయన దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమును అయ్యున్నాడు. ఇప్పుడు రండి 2వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5 నుండి చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని. ఒక నిమిషం, యేసుక్రీస్తు దేవుని శక్తియు, ఆ మాట మాత్రం మీరు మర్చిపోకుండా మాట చదవాలి. మొదటి ఏం చదివించాలో గుర్తుపెట్టుకొని చదవండి. ఆ మొదటి మాట ఏమిటి? ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడే గాని యూదులకు ఏమి గ్రీకు దేశస్తులు ఏమి పిలువబడిన వారందరికీ కూడా క్రీస్తు దేవుని శక్తియు దేవుని. ఈ మాటలు మీ మనసులో పెట్టుకుని 2వ వచనం చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయము 5 కానీ చదవండి. మీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం ఎంత మాత్రం చేసుకొనకుండా, నెంబర్ 1 అంటే క్రీస్తుని అని అర్థం. అక్కడ క్రీస్తు దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండాలని చెప్పి నేను మాట్లాడిన సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయటి మాటలు మీకు ఎప్పుడూ ప్రకటించలేదు, కానీ పరిశుద్ధాత్మయు దేవుని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. శక్తి అంటే కుమారుడు, కుమారుడు అంటే శక్తి, శక్తి అంటే కుమారుడు. శక్తియు దేవుని శక్తియు దేవుని శక్తియు పరిశుద్ధాత్మయు కనుపరచు దృష్టాంతములను ఎత్తి నేను వినియోగించి చెప్పి తిని పరిపూర్ణమైన వారి మధ్య దేవుని జ్ఞానమును మేము ఎవరి మధ్య? పాపుల మధ్య కాదు, అసంపూర్ణుల మధ్య కూడా కాదు. ఎలాంటి వారి మధ్య? ఆల్రెడీ ప్రభుని తెలుసుకొని సృష్టికర్త దేవుడు ఒక్కడే నమ్మే వారి మధ్య కూడా మేము ఏం బోధిస్తున్నామో తెలుసా? అజ్ఞానాన్ని కాదు, పరిపూర్ణులకి జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఒకవేళ పరిపూర్ణుడికి ఏం చెప్తే ఏటన్నా చెప్తావు, నువ్వు 5వ క్లాస్, నేను డిగ్రీ, నాకు నువ్వు చెప్తే పెట్టా నాకు ఎలా అని అంటాడు. పరిపూర్ణుడు అంటే ఎక్కువ చదువుకున్నవాడు. తక్కువ చదువుకున్నవాడు ఎక్కువ చదువుకున్నవాడి దగ్గర మాట్లాడలేడు. వాడు 4 భాషలు అనాలికలు వేరు వేరు భాషలు మాట్లాడుతూ మనం తెలుగే మాట్లాడు, మనకు అర్థం కాదు. కాబట్టి పరిపూర్ణుడు ఎక్కడ, పరిపూర్ణుడు కానివాడు ఎక్కడ? అయితే ఇప్పుడు ఈ జ్ఞానం సంబంధించిన విషయాల అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఎలాంటి వారు బోధిస్తున్నాడట? శాస్త్రులు, పరిచయులు, మత బోధకులు, ధర్మశాస్త్ర పండితులు 1000 కళ్ళతో 1000 సంవత్సరాల నుండి రాబోయే మెస్సయ్య కన్యక గర్భాల పట్టుపోయి కుమారుడు కొరకు ఎదురు చూసే వారి మధ్య ఈ మాటలు బోధిస్తున్నాడు. ఏమని? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము. జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తు చెప్పండి వెంటనే. యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునైనాడు. పరిపూర్ణులైన వారికి మేము ఏం ప్రకటిస్తున్నాము? దేవుని జ్ఞానమును, శక్తిని ప్రకటిస్తున్నాం. కంటిన్యూ చేద్దాం. ఓకే, మీరు అనుకున్నట్లు ఆ దేవుని జ్ఞానం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే రేపు మాకు నశించిపోయేటువంటి వారికి ఈ లోకాధికారుల జ్ఞానము వంటి జ్ఞానము. ఒక నిమిషం, ఈ లోక జ్ఞానం నెల రోజులు స్టార్ట్ చేసాం, 3 అంతస్తులు బిల్డింగ్ బలి కట్టేసేవారు. ఎంత జ్ఞానం! అందుకనే నేను ఇక్కడ ఎక్కడ మెటీరియల్ ఉపయోగించాలి, లండన్ రప్పించా. అయ్యి బాబు నువ్వు ఎక్కడికి తెలియదు రోజుగా, నెల రోజుల్లో 4 అంతస్తులు బిల్డింగ్ అయిపోయి నువ్వు మాటలు కదలో బాబు, చాలా తెలియదు. ఇది లోక జ్ఞానం. పెద్ద పెద్ద యంత్రాలు పెట్టేసావు. అసలు ఒక్క మనుషుడు లేకుండా యంత్రాలు నీకు పనిచేసి పెట్టేసి, స్లాబ్ వేసేసి, నీ ఐరన్ కట్టేసి, స్తంభాలు నిలబెట్టేసి, టపా టపా అయిపోయి పెయింటింగ్ కూడా అన్ని కూడా విషయం వేసేసి, అబ్బా నెల రోజుల్లో 10 అంతస్తులు బిల్డింగ్లు కట్టి లోపలికి వెళ్ళిపోయింటే నువ్వు చిన్నోడువా? ఇది ఈ లోక జ్ఞానం. చెప్పండి, ఇదేంటట? ఈ లోక జ్ఞానం.
అయితే ఇక్కడ పౌలు అంటాడు ఆ నశించుపోవు ఆ మాట కానీ చదవండి. నిరార్థకమైపోవు ఆ నిరార్థకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానము వంటి జ్ఞానము నేను చెప్పే జ్ఞానం అయితే కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మీకు బోధించుచున్నాము. అనగా ఈ దేవుని యొక్క జ్ఞానము ఏమై ఉండేను చెప్పండి, ఏమై ఉండను అంటే బట్టబయలైంది కాదు, ఇది చాలా మరుగ్గా ఉంది, ఎక్కడో ఉన్నది కనుక రాలేదు భూమి మీద వస్తారు ఒక రోజు. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తికి ముందుగాని సృష్టి అంతటికి విశ్వమంతటికి ముందుగా ఉన్నవాడునై ఉన్నాడు. దేవుడు మన మహిమ నిమిత్తము ఈ జ్ఞానాన్ని నియమించెను. ఈ జ్ఞానము ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. ఒకవేళ ప్రభువుని మీకేమర్థం, ఇమ్మానుయేలు సాక్షాత్ ఈయనంటే ఆయన పూజిస్తారు తప్ప సిలువ వేయరు. ఇది విషయం సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే ఏమని రాయబడింది, ఈ లోక జ్ఞానం కాదు. ఒకవేళ ఆ క్రీస్తు అని ఆ జ్ఞానం వారికి తెలిసి ఉన్న ఎడల అన్నమాట చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానము వారికి తెలిసి ఉన్న ఎడల అసలు మహిమా స్వరూపి అయిన ప్రభువుకి మరి సిలువ వేయకపోతే విమోచనము లేదు. ఈ కారణము చేత ఇమ్మానుయేలు శబ్దానికి అర్థం పరమార్థము కాని అయినప్పటికీ ఇమ్మానుయేలుని పేరు సార్థకములోకి రాకుండా యేసు అనే నామధేయము నామకరణం పెట్టబడిన వాడై వాస్తవానికి ఇమ్మానుయేలు అయినప్పటికీ కూడా యేసు అనేటువంటి నామకరణము చేతని సిలువలో మరణించారు. ఒకవేళ బైబిల్ పుట్టుకతో యేసుకి ఇమ్మానుయేలు పేరెట్టుంటే ఎవరోనండి ఇమ్మానుయేలట మా అబ్బాయికి నేత్రాలు ఇచ్చారు, ఎవరి త్రావులు కొంతమంది శిశువుతో వెళ్తున్నాడు ఆయన పేరు ఇమ్మానుయేలట, మా ఆయన కుష్ఠరోగిని బాగు చేశాడు, ఎవరో ఆయన పేరు ఇమ్మానుయేలట అండి, ఆయన మరియమ్మకు పుట్టాడట కన్యకగా ఉండగా అమ్మాడి పేరు ఇమ్మానుయేలట. కొంతమంది ఇలా వెళ్తుండగా ఒక రక్తస్రావ స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది అని ఈ మాటలు ఒకవేళ ఆ రోజుల్లో వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఆయన వెంబడించే మతాధికారులు శాస్త్రులు పరిచయులు ఏం చేస్తారు, పూజిస్తారు. ఏం చేస్తారు? అప్పుడు యేసుక్రీస్తు పుట్టింది ఆయన శిలువ మరణం ఎక్కడం వరకు ఆ విమోచన క్రయధనం అక్కడ జరగదు. అందుకు వచ్చినటువంటి వాడు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగా కనబడాలి. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా ఈయన చంపేద్దామా, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా ఈయన ముఖం మీద ఉమ్ము వద్దామని చెప్పి 1000 కళ్ళతో శాస్త్రులు పరిచయలు ప్లాన్ చేయాలి. సరిగ్గా గొర్రె పిల్ల వధించబడినట్లు యెరూషలేములో ఆయన చిత్రహింసల గురై చావాలి. ఈ కారణము చేత ఆయనకి ఏం పేరు పెట్టలేదు. ఒకవేళ ఆ పేరే కనుక పెట్టుంటే సిలువేలు అక్కడ రాయబడింది ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ లోకాధికారులు ఎవ్వడికి అది తెలిసి ఉన్నది కాదు. ఒకవేళ ఈ జ్ఞానము వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును అసలు సిలువే వేయకుండా మరేం చేస్తారు, సింహాసనం ఎక్కిస్తారు, ముళ్ళ కిరీటం పెట్టదు, డైమండ్స్ వజ్రాల కిరీటాన్ని నెత్తి మీద ఎత్తిస్తారు, కాళ్ళతో నడిపించరు, రథాల మీద పల్లకీలు మోయిపిస్తారు. కానీ ఇది దేవుని ప్రణాళిక కాదు. అతడు అనేకులకు విమోచనముగా తన ప్రాణము అర్పించును. అతడు వధించబడుట యెహోవాకు ఇష్టమాయను. అతడు అపరాధ పరిహారార్థ బలిగా చేయబడుట యెహోవా సంతోషించును. ఈ ప్రణాళిక జరగాలి. ఈ ప్రణాళిక కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. అదే 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుడు ఇమ్మానుయేలు పేరు పెట్టమంటే ఆ గ్రంథంలోనే ఉంది. మరి యెషయా గ్రంథములో ఉన్న మాటలన్నీ వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాణి గొర్రె మౌనముగా ఉండును. అతడు తన ప్రాణమును దారపోయాను అంటే ఆయన ఏమవ్వాలి, చావాలి.
మరి ఇప్పుడు ఆయన చావాలి అని అంటే ఆయనకి ఏ పేరు పెట్టకూడదు, పేరు పెట్టకూడదు. ఒకవేళ పెట్టుంటే ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేస్తున్న సూచక్రియలను బట్టి, గుడ్డోడికి కళ్ళు ఇవ్వటం, చచ్చిపోయిన బతికించటము, ఈ అద్భుతాలు చేయటము, పైగా ఆయన కన్యకు పుట్టడం, పైగా ఆయన ఇమ్మానుయేలు పేరు కలిగి ఉండటం, వీటన్నిటిని బట్టి యూదులు మతాధికారులు ప్రతిరోజు పాదాలకు వందనాలు చేస్తారు. యేసును బంధించవలననియు, అప్పటి నుండి యూదులు ఆయన మీద కోపపడిననియు, ఆయనను శిక్షింపవలననియు ఇలాంటి ఆలోచనలు వారికి వచ్చిండేవి కాదు. ఇప్పుడు ఆయన వధించబడకపోతే మనకు విమోచనం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు వినండి. కడుపు నిండా మీకు ఆకలేస్తుంది, చేతుల్లో డబ్బులు లేవు. మీరు పెంచుకున్న ఇంట్లో కోడి పెట్ట ఉంది, ఆలోచించండి. కడుపుకు ఆకలేస్తుంది, చేతుల్లో డబ్బులు లేవు, అది మేత తిరుగుతుంది, అటు ఇటు తిరిగి ఒక్కసారి మీ దృష్టి దాని మీద పడింది. అవును, ఏమి లేవు కదా, ఇంట్లో 5 ఉన్నాం, నేను, నా భార్య, నా 3 పిల్లలు, నా తల్లి తండ్రి, డబ్బులు లేవు. ఈ పూటను తీరు శుభ్రంగా చంపేసి శుభ్రంగా వండుకొని కాల్చుకుని ఈ పూటకి ఆకలి తీరిపోతుంది అని అనుకున్నాం అనుకో. ఇప్పుడు నీ ఆకలి నిజంగా తీరాలంటే ఆర్థిక స్థితిలో అది నీకేమవ్వాలి, చావాలని చెప్పాలి, చచ్చిపోవాలి. లేదు అది చావకూడదు, అది అట్లాగే ఉండాలి అంటే మాత్రం నీ ఆకలి మాత్రం చావదు, ఆకలి నిన్ను చంపేస్తాడు. అర్థమైందన్నమాట? నీ ఆకలి నిన్ను చంపేస్తాడు. మరి నీ ఆకలిని చంపేయాలంటే అది చావాలి. అప్పుడు లేదండి, నేను దయ చూపిస్తున్న, చిన్నప్పటి నుంచి పెంచిన దాని మీద కరుణ చూపిస్తున్నాను, అది అలాగే ఉండనివ్వండి అంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీ కడుపున ఆకలి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నీ ఆకలి తీరాలి, నువ్వు బ్రతికించబడాలి అంటే నీ స్థానములో అది ఏం చేయబడాలి, ఖచ్చితంగా చావాలి. ఇదే క్రమం దేవుడు కలిగాడు. వచ్చిన వాడు ఇమ్మానుయేలే, కానీ చచ్చినటువంటి వాడు మనిషి కుమారుడుగా చావాలి. ఇది దేవుని ప్రణాళిక. ఈ దేవుని దివ్య ప్రణాళిక జ్ఞానులైన వారికి అర్థం కాలేదు, మతాధికారులు బోధకులకు అర్థం కాలేదు. ఆయన తానే అన్న సంగతి ఆయనకు తెలుసు, వచ్చిన వాడికి తెలుసు ఆయన ఇమ్మానుయేలే. కానీ ఆయనను ఇమ్మానుయేలుగా సమాజం గుర్తించలేదు. ఒకవేళ పేరే కనుక పడితే కనుక ప్రభు మీద ఏగ వాడనివ్వదు, ప్రభు మీద ఒక కొరడా దెబ్బ పడనివ్వదు. ఆయన ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన సేవలు చేసుకుంటూనే సాగిపోతుంది ఈ సమాజం తప్ప ఆయన ముఖం మీద ఎవరు అలా వేయకపోతే దేవుని ప్రణాళిక రద్దు అవుతుంది. ఇక్కడ దేవుని అనంత ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపి వధించబడిన గొర్రె. అంటే ఈ ప్రణాళిక ఇప్పుడు ఆదామవ్వను సృష్టించక మునిపే ఉంది, ఆయన వధించబడాలని. క్రీస్తు వధించబడుట కొరకు ఆయనకు ఒక భూమి కావాల్సి వచ్చింది. అందుకు ఈ భూమి సృష్టించబడింది తప్ప ఆదాము కోసం భూమి సృష్టించబడింది కాదు. ఆదాము ఎందుకోసం అంటే క్రీస్తుకు గుర్తు అయి ఉన్నాడు, క్రీస్తు ఈ లోకానికి రావాలి కాబట్టి క్రీస్తుకు ముందుగా మానవమైన మనం వచ్చాము. మన ద్వారా క్రీస్తు ఈ లోకానికి శరీరధారులుగా వచ్చాము. క్రీస్తు ఈ లోకానికి రావాలి కాబట్టి మనం ఉండాలి కాబట్టి మనకు ముందు భూమి అవసరం. అందుకు దేవుడు నేల మట్టితో నరుని సృష్టించి ఆ భూమి మీద స్వేచ్ఛపరచుకు ఆదామును ఉంచెను. ఇప్పుడు ఆదాము యొక్క సంతానం ఉత్పత్తి అయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు ఈ లోకములకు పంపెను. ఇది ప్రణాళిక. కాబట్టి క్రీస్తు వచ్చే వరకు భూమి మీద ఆయన పోలికలో మనుషులు ఉండాలి. మనుషులు ఉండటానికి నిలబడ్డ ఒక నేల, ఒక భూమి అంటూ ఉండాలి. అసలు క్రీస్తు ప్రణాళిక, దేవుని ప్రణాళిక క్రీస్తు రక్తము ఒలికించడమే. అందుకు భూమిని ఒక బలిపీఠంగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ మరణమైన యుక్త సంగతులు లోకాధికారులు ఎవ్వడికి తెలియవు. ఏదో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప మూలం వాస్తవమైన దాచబడిన మరుగు సత్యాలు ఎవరికి తెలియదు. ఒక తెలుసుంటే కనుక గప్చే మౌనముడు. జ్ఞాని ఎప్పుడు మౌనముగా ఉంటాడు. ఎందుకంటే పరమ సత్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చి పడినదో నీ అంత ఆనందభరితుడు కూడా ప్రపంచం ఎవడపడతాడు. నీకు ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా నోటి నిండా నీకు చిరునవ్వు ఉంచుతాడు. కారణం సత్యమును దేవుడు నీతో ప్రతిరోజు పంచుకుంటున్నాడు. ఒక నిజాన్ని నీ హృదయం ఎప్పుడు పోస్తున్నాడు దేవుడు. దీనిని బట్టి ఎంత ఉల్లాసమైన ఆనందం అంటే అది వర్ణించలేదు. క్రీస్తు యొక్క వాక్యము సత్యము నీకు దొరికిన తర్వాత నీ అంతటి స్వాతంత్రుడి ప్రపంచంలో ఎవరు. అరిగిపోయిన చెప్పులు వేసుకున్నవాడు ఆనందంగానే ఉంటాడు, ముడతలు పడిపోయిన చొక్కా ధరించుకున్న వాడు సంతోషంగానే ఉంటాడు. కారణం అసలు శిశువైన ఆనందాన్ని దేవుడు అతని హృదయంలో నింపగలిగాడు.
ఎలా వచ్చిందంటే అది వాక్యపు వెలుగు ద్వారా అది వారి కన్నులకు ప్రకాశంగా మారి. ఈరోజు చాలా మందికి క్రీస్తు పరిచయం, క్రీస్తు ఔన్నత్యం అనేటువంటి అర్థం కాదు. బైబిల్లో క్రీస్తు ఉన్న సంగతి తెలుసు. ఆ క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చేటటువంటి పరిపూర్ణత అనేకులు తెలియని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఆనాటి మతాధికారులకు 2000 సంవత్సరాల క్రితం మతాధికారులకు, సద్దుకైలు, పరిసయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కనుక క్రీస్తు నిజంగా ఇమ్మానుయేలే అయి ఉంటే ఆయన ఈయనని గుర్తిస్తే కనుక అసలు ఆయన మీద ఏదో కూడా వారండి. ఇది దేవుని ప్రణాళిక. ఈ కారణము చేస్తే ఆయనకు ఇమ్మానుయేలని పేరు ఆదిమ హీబ్రూ భాషలో పేరు ఆయనకు పెట్టకపోవటానికి అది బలమైన కారణం. ఆ పేరు గలవాడు కాదు కాబట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. అలా చంపి ఏం చేశారంటే ఒక అద్భుతమైన కార్యం జరిగించారు. చూడండి ఈ మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం అనుకుంటా. చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. అపోస్తుల కార్యములు మీరు ఆయనను చంపుట చేత మీరు నెరవేర్చువారునై ఉంటే, మీరు నిరపరాధి అయిన ఒకరిని మీరు చంపించి తీరి మీకు శత్రువు కావాలని కోరుకొని ఒక నిరపరాధిని మీరు చంపించి తీరి. అయితే చూడండి 3:14 మీరు పరిశుద్ధుడునో నీతిమంతుడునైన వారిని నిరాకరించి. 3:14 అపోస్తుల కార్యములు. మీరు పరిశుద్ధుడైన వాణ్ణి, నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగింది. పైగా మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా బలపరచను. ఇంకో మాట ఉంటది, మీరు ఇలాగు చేయుట చేత ఆయన లేఖనములను ఎస్ సరే. అంటే మీకు ఏమర్థమైంది ఈ మాట? అలా చేయుట వలన మీరు ఏం చేశారంటే మీ హృదయాలు కఠినం చేసుకోవటం, క్రీస్తును చంపాలి 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 అనే తపనతో మీరు ఉండటం వల్ల ఏం జరిగిందంటే అద్భుతం, దేవుని ప్రణాళికే నెరవేరింది. ఎందుకని? ఆయనను చంపకపోతే రక్తం ఒలికించబడదు, పాపక్షమాపణ లేదు. ఖచ్చితంగా మరలా ఎవరు చంపాలి? తన సహోదరులే చంపాలి. యూదుల నుండి వచ్చారు కాబట్టి యూదులే చంపాలి, ఆయన శిక్ష విధింపాలి. అలా చేయుట చేత ఏం జరిగిందంటే లేఖనములు నెరవేర్చింది. ఇప్పుడు యూదులు ఆయన మీద కక్ష పెట్టుకోకపోతే కనుక ఆయన ఏం చేయరు. మరి చంపకపోతే ఆయన రక్తం ఒలికించలేదే, పాపక్షమాపణ, ఆదాము నుండి వచ్చిన మానవ జాతి విమోచనం లేదే. అందుకని యేసు ఎవరు అంటే, ఒకటి ఆయన ఇమ్మానుయేలు, 2 ఆయన విమోచనకర్తయు నై ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు. అందుకే మొదలు చెప్పేశారు, ఒక వ్యక్తితో పరిచయం చేసుకుంటే ఆ వ్యక్తి లక్షణాలు కొంతకాలం ఆ వ్యక్తిలో, రెండో వ్యక్తిలో కనబడతాయి. ఇప్పుడు దేవుడు మనకు తోడున్నాడు అని అనుకోండి, మనకి ఏ లక్షణాలు వస్తాయి? ఆయన ప్రార్థన పరుడు, ఈ భూమి మీద ప్రార్థన చేసాడు యేసయ్య, మనకు ప్రార్థన చేయడు, యేసు ప్రభు క్షమించాడు. ఆయన బట్టి మనకి ఏమర్థందంటే నేను కూడా తోటి వ్యక్తిని క్షమించాలి. యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆయన బట్టి నేను కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా. ఎవరి మీద పగబెట్టుకోకూడదు, కఠినం చూపించకూడదు, దయ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఎవరివి? క్రీస్తువి. ఇప్పుడు క్రీస్తు మనలో ఉండి మనకు తోడుగా ఉంటే మనకి ఏ లక్షణాలు వస్తాయి? అమ్మా క్రీస్తు గట్టిగా చెప్పండి. క్రీస్తు లక్షణాలు వస్తాయని చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తు లక్షణాలు. మరి క్రీస్తు లక్షణాలు మనకు వచ్చినప్పుడు క్రీస్తు ఏమైనట్టు? మనకు తోడయ్యినట్టే. వినండి, చలికాలం మనకు 4 మాసాలు తోడుంది. చలికాలము 4 మాసాలు మనకు తోడుంది. చలిలో ఉన్న లక్షణమే నీ ఎముకలను కూడా కొరికి వేసేయగలిగంత వణికిపోయేంత చల్లదనం చలికాలం అనే మంచులో ఉంది. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇలా నిలబడు, రాత్రి 9 నుంచి తెల్లవారు వరకు కూడా నువ్వేమైపోతావు తెలుసా? వస్తువు మీద చెయ్యేస్తే ఎంత చల్లగా
నీ ఒంటి మీద చేసినా అంతే చల్లగా. కారణం ఏంటి? చల్లదనము నీకు తోడుంది. ఎన్ని గంటలు? కొన్ని గంటలు. రాత్రి 9 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అలాగే ఉన్నావు. తలంతా చెమ్మ, నీరు పట్టేసింది. బాడీ అంతా చెమ్మ అయిపోయింది. పట్టుకుంటే నీళ్లు కనబడుతుంది. అంత చల్ల ఐసు గంటలాగే. ఎందుకని? చల్లదనము నీకు 4 మాసాలు ఇప్పుడు కొన్ని గంటలు నీకు తోడు. ఇప్పుడు దాని లక్షణాలు నీకు ఆటోమేటిక్ గా సంతరించుకున్నావు. సరే, ఇప్పుడు వేసవి కాలం. నిన్ను తీసుకెళ్లి మండు టెండలో నిలబెట్టేస్తాం. నీ ప్రక్కన ఒక ఐరన్ టేబుల్, ఒక కుర్చీ వేసాం, ఒక వాహనం కూడా పక్కన పెట్టాం, ఇల్లు కూడా పెట్టారు. దాదాపు 2-3 గంటలు అలా ఎండలు అలాగే ఉండిపోయి. ఇప్పుడు నీ ఒంటి మీద చేస్తే ఏమవుతుంది? పక్కన కుర్చీ మీద చేస్తే ఏమవుతుంది? బండి సీటు మీద చేస్తే ఏమవుతుంది? ఎందుకని? ఎండ అనేది నీకు తోడుంది కాబట్టి ఎండలో ఉన్న లక్షణాలు నీకు వచ్చేసాయి. ఇది ఎట్లా సాధ్యమో, పాపముతో మనం స్నేహం చేసినప్పుడు పాప లక్షణాలు మనకు వస్తాయి. దైవత్వముతో మనం స్నేహం చేసినప్పుడు దైవ లక్షణాలు ఆటోమేటిక్ గా మనలో పనిచేస్తాయి. ఇప్పుడు క్రీస్తు మనకు తోడై ఉన్నప్పుడు, ఆయన మనకు తోడై ఉన్నాడని ఎట్లా మనకు రుజువు అని అంటే, ఆయన లక్షణాలు మనలోకి వస్తేనే ఆయన ఇమ్మానుయేలు అయినట్టు. అలా అని చెప్పి ఆయన ఇమ్మానుయేలు కాకపోలేదు సుమ్మా. నువ్వు నమ్మాలే కానీ ఆయన ఇమ్మానుయేలు. కానీ ఆయన నమ్మి ఆయన లక్షణాలు వచ్చినప్పుడే ఆయన లోకాన్ని నువ్వు ఇమ్మానుయేలుగా నువ్వు పరిచయం చేస్తావు. అయ్యా ఆయన ఎవరో కాదయ్యా, ప్రవక్త యెషయా చెప్పిన 7:14 ప్రకారం ఆయన ఇమ్మానుయేలయ్యా. అవునా? మరి యేసు పేరు అయ్యా వినండి, ఆయన ఇమ్మానుయేలు. ఎందుకు ఇమ్మానుయేలు? నేనే సాక్ష్యం. అవునా? ఎట్లా? అయ్యా నా ప్రభువు ఇలాంటి వాడు, ఆయనను కలిగిన నేను కూడా ఆయన వంటి దాన్ని అయ్యా, ఆయన వంటి వాడినయ్యా. అంటే ఆయన నాకు తోడున్నాడనే కదా అర్థం. మరి తోడుంటే ఆయన గుణగణాలు, ఆయన స్వభావ లక్షణాలు మనలోకి రావాలి. ఇప్పుడు అవి నాలోకి వచ్చాయి కాబట్టి ఆయన నాకేమైనాడు? తోడైనాడు. వెనకను ముందును నన్ను ఆవరించి ఉన్నాడు. నేను కూర్చుండట, నేను లేచుట ఆయన అన్ని నేను వేసే ప్రతి అడుగులో ఆయన నాకు తోడైంది, నడిపిస్తాడు. కాబట్టి నిన్నటి వరకు కత్తి పట్టా, ఈరోజు కరుణను చేత్తో పట్టుకున్నాను. నిన్నటి వరకు హత్యలు గావించాను, ఈరోజు నిర్దోషిగా నేను ఉన్నాను. ఒకప్పుడు పాపిగా పరిగణించబడ్డాను, ఈరోజు పరిశుద్ధుడిగా నేను అడుగులు వేస్తున్నాను. దినంతటికి కారణం ఏంటంటే ఆ ఇమ్మానుయేలు నాకు. కాబట్టి ఈ లక్షణాలు నాలో సంభవించాయి. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇది ఈ డిసెంబర్ మాసానికి ఆఖరి వర్తమానం. ఈనాడు సమాజం కొట్టుకు చేస్తుంది. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, బహుశా ఆయన ఈ కాడేమో, ఇంకొక ఆయన, ఇలాంటి పిచ్చిగా అర్థం కాని అజ్ఞానంలో సమాజం కొట్టుకుపోతుంది. ఈ విషయాలు తెలుసుకోవడానికి నువ్వు ఈ కాలేజీ, థియాలజీ, పెద్ద పెద్ద డాక్యుమెంటరీ, పెద్ద పెద్ద చదివేసి, పెద్ద పెద్ద డిక్షనరీలు చదివేస్తే నీకు అర్థమైపోతుంది అనేది అజ్ఞానం. దేవుడు నీకు బయలుపరచాలని దేవుడు అనుకున్నప్పుడు ఆయన దగ్గర నువ్వు చూపించే విధేయతను బట్టి, ఆయన దగ్గర నువ్వు చూపించే నమ్రత్వము, కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు ఆ సంగతులు బయలుపరుస్తాడు. 25 కీర్తనల గ్రంథం 14 వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. నో 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 యెహోవా యొక్క మర్మములు, ఆయన యందు భయము ప్లస్ భక్తియు గల వారికి మాత్రమే ఆయన వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి మాత్రమే, ఎవరికి మాత్రమే? పైన లిస్ట్ ఇచ్చాడు. ఆయన యందు భయము భక్తి గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధన వారికి మాత్రమే. ఎస్, ఇది వాస్తవం. ఆయన మనసులో ఉన్న సంగతులు ఎవరికి బయలుపరచబడతాయి అంటే ఆయనతో అత్యధికమైన సంబంధం, ఆయనతో దీర్ఘముగా ఆలోచించుట, సమయం దొరికినప్పుడు నీ ఆత్మ ఆయన ఆత్మతో ఏకీభవించుట, ఆయనతో కలిసి అడుగులు వేయటం, ఆయన చిత్తం కోసం కనిపెట్టుకొనుట, ఇలాంటి భావం, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే నీకు అప్పుతాయో, ఆయనతో అత్యధికమైన స్నేహాన్ని నువ్వు కలిగి ఉంటావో, దేవుడి ఆ దివ్య లోక సంగతులను ఒక్కొక్కటి దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈ బయలుపరిచే దీనికి ఎవరో నేర్పిస్తే, పెద్ద పెద్ద కాలేజీలు వెళ్ళి చదివితే నీ మర్మాలు తెలిసిపోతాయని మీరు అనుకోవాకండి. అది తప్పు. ఎందుకంటే ఆ యెహోవా యొక్క మర్మము
ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి మాత్రమే తెలియచేయడం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు కదా, ఆయన తాను సంకల్పించిన సంగతులను తన దైవజనులు తన ప్రవక్తలైనటువంటి వారికి తెలియపరచుకుంటుగా దేవుడిని యెహోవా ఏమీ 7 ఏముంది, తన సేవకులైన ప్రవక్తలకు ఎవరు సంకల్పించుకున్నది? దేవుడు తాను సంకల్పించుకున్నది బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏదియు. కాబట్టి దేవుడు బయలుపరచాలి. ఆ బయలుపరచాలంటే దానికి ముందే ఉండాలి ఆయన యందు. ఇది కావాలి. చేతుల బైబిల్ ఉంటే కాదు, నీలో దైవిక బైబిల్ ఉండాలి. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే అది కరెక్ట్ కాదు. దేవుని చిత్తం మీద ఆధారపడి నువ్వు అడుగులు వేయటం నువ్వు నేర్చుకోవాలి. నీ మనసుకు ఏది తోస్తే అది చేసేటం అది బుద్ధిహీనత అయిపోతుంది. నీ మనసు ఏది తోస్తే అది అలా చేసేయాలని నువ్వు అనుకోవటం అది అవివేకము. దేవుని చిత్తాన్ని ఎదురుగుంటా పెట్టి ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ఆయన చిత్తం మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు ఆయనకి ఇష్టముగా జీవించగలిగితే ఆయనకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి నీకు బయటపరుస్తాడు. నీ ద్వారా ప్రవక్తలకు బయటపరిచినట్లు ఆ సంగతులు లోకానికి దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే ఇమ్మానుయేలు అనేటువంటి వాడు యేసే. మరి ఇమ్మానుయేలు అనే పేరు ఎందుకు పెట్టలేదంటే ఆ పేరు పెట్టబడితే కనుక మహిమా స్వరూపియగు ప్రభువుని వారు సిలువ వేయక యుందురు. ఈ కారణం చేత అక్కడ ఇమ్మానుయేలు పేరైతే నామకరణం చేయదు. కానీ ఇమ్మానుయేలు అనేటువంటి పేరు నాకు భాషాంతరమైనటువంటి ఆ పరమార్థము తానే అయ్యున్నాడు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంట్లో నువ్వు చంద్రుడు అని పేరు రాయి, బయటికి వెళ్ళి చంద్రుడిని చూడు, ఇది చూడు అది చూడు, కానీ నువ్వు రాసుకున్న వ్రాత మీద వెలుగు ప్రకాశించదు. కానీ బయట ఉన్న ఒరిజినల్ చంద్రుడి నుంచి వెళ్ళేలా ప్రకాశిస్తారు. ఇప్పుడు చంద్రుడు అనేటువంటి పేరు వెలుగా, చంద్రుడు అనేటువంటి తత్వం వెలుగా? తత్వమే తప్ప పేరు మాత్రము కాదు. పేరు చంద్రుడు అని రాయి, కానీ అందులో నీకు వెలుగు రాదు. కానీ బయటికి చూస్తే వాస్తవం చంద్రుడు అంటూ ఉన్నాడు. ఆయన చంద్రుడు అని పిలువు, ఇంకో పేరుతో పిలువు, దుర్మార్గుడు అని పిలువు, దరిద్రుడు అని పిలువు, నువ్వేదని పిలువు, చంద్రుడు అలా ప్రకాశిస్తూ వెళ్ళేలా అలాగే వెదజల్లుతూనే ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు పేరునకు క్రీస్తు మెస్సయ్య యేసు అని అర్థాలు వచ్చే, కానీ ఆయన తత్వము ఏమిటి అంటే 43:2 అంటాడు యెషయా గ్రంథంలో, నువ్వు జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చొద్దారు. అంటే ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. 18 మత్తయి సువార్త 20 వచ్చున్నాము. 18 మత్తయి సువార్త 20 వచ్చున్నాము. త్వరగా. ఏలయనక 2-3 నా నామమున చాలు. అంటే వారి మధ్య ఉంటుందంటే అర్థం ఏంటి? వాడికి తోడై ఉందని అర్థం. తోడంటే 10 మైళ్ళు దూరంలో నేను అటు తోడుకున్నాను బాబు, ఆయన ప్రయాణం చేసినాడు కుదురుతా మనోడు అన్న, ఒరే అబ్బాయి మా అబ్బాయి ఎక్కడున్నారా బాబు? మీ అబ్బాయి గారండి వ్యాంగిలో ఉన్నాడండి. మనం అంటున్నారు, మీ అబ్బాయి నేను తోడుగా ఉన్నానండి, పక్కన ఉన్నాను. అది పక్కన ఎక్కడరా? కుడి పక్కన, ఎన పక్కన, ముందు ఎనక? లేదు సార్, నేను దివాంచర్లో ఉన్నాను సార్. అది ఎంత ఎటకారం అండి అది. నీ చేతికి నా కొడుకు నాకు చెప్పాను, నేను విజయవాడ తీసుకెళ్ళమని చెప్పాను, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం? సార్ బాబు ఇప్పుడు వ్యామిటీ సెంటర్లో ఉన్నాడు సార్. అవునా, నువ్వు ఎక్కడున్నారా? నేను బాబు దగ్గరే ఉన్నానండి. అవునా, అదే బాబు దగ్గర అంటే అదే ఎక్కడరా? కుడి పక్కన, ఎడం పక్కన, ముందా, వెనకాతల, కాఫీ హోటల్లో ఉన్న, కూల్ డ్రింక్ షాప్ దగ్గర, రోడ్డు మీద ఎక్కడరా అని పనివాడిని అడిగితే పనివాడు నేనండి దివాన్ చెరువు మార్కెట్లో ఉన్నాను. ఓరి ఎదవా, నువ్వు దివాన్ చెరువు మార్కెట్లో ఉండి మీ అబ్బాయి నేను తోడున్నట్టు ఎట్లా కుదురుతురా బాబు? కుదరదు. అసలు తోడంటే ఎట్లా ఉండాలి? ఆనుకొని భుజము రాసుకున్నంత దగ్గరగా ఉంటేనే కొనాలి తోడు. పెళ్ళైన తర్వాత అంటారు ఒకరికొకరు తోడు నీడై ఉండాలి. నీళ్ళు ఎంత దూరం ఉంటుంది? దగ్గర ఉంటుందని చెప్పండి. నీళ్ళు ఎంత దూరం ఉంటుంది? దగ్గర. తోడు ఎంత దూరం ఉండాలి? దగ్గర ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాట అర్థం ఇది, ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఈయన ఎవరు?
ఇమ్మానుయేలు చెప్పండి. ఈయన ఎవరు ఇంకా? ఎందుకని ఆ మాట ఇంతవరకు ప్రపంచం పుట్టి ఏ ప్రవక్త చెప్పలే. దావీదు ఎక్కడ చెప్పాడా? నా నామం మీరు ప్రార్థిస్తే నేను మీ మధ్య ఉంటానని. కొన్ని దైవజనుడు మోషే చెప్పాడా? నా నామం మీరు ప్రార్థన చేస్తే 2-3 నేను మీ మధ్య ఉంటానని. కొన్ని అబ్రహాం అని చెప్పాడా? నా నామం మీరు ప్రార్థన చేయండి కదా, మీరు ప్రార్థన చేసే చోట నేను వచ్చి మీ మధ్య నేను ఉంటాను. ఈ మాటలు ఎవరికి సాధ్యపడే విషయాలు కాదు. అది ఎవరికి సాధ్యం అంటే ఇమ్మానుయేలుకి మాత్రమే అది సాధ్యం. ఈ భావాన్ని బట్టి యేసు ప్రభావం పేరేమో యేసే, కానీ తత్వం ఏమిటి? తత్వం ఇమ్మానుయేలు. ఈ తత్వమే కనుక అలాంటి యూదులకు తెలుసుంటే కనుక ఆయన చంపరు. ఇది మరణంతో కూడిన విషయం. ఒకరికి తెలిస్తే కనుక శిలువ దరిదాపులోకి రానియరు. ఆయన పూజిస్తాడు తప్ప చావు కప్పగించారు. అలా జరగకపోతే దేవుని ప్రణాళిక రద్దు చేయబడతారు. ఆయన శిలువలో మరణించాలి, విమోచనం ఇవ్వాలి, అందుకని రావాలి. వచ్చిన వాడు ఇమ్మానుయేలే. కానీ ఆ పేరు కనుక మాత్రం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా శిక్ష దరిదాపులోకి రాదు. ఇంతటి మర్మయుక్తమైన విషయాలు దేవుడు ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన మరణములు దాచారు. రెండో మాట చూడండి, 28 మత్తయి సువార్త అనగా చివరి అధ్యాయము 20 వచనాన్ని చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై లేక మీతో కూడా. అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అని అర్థం. తోడనే మాటకు అర్థం ఏంటి? ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు ఈయన ఎవరు? ఇమ్మానుయేలే. దేనిని బట్టి? ఆ మాటను బట్టి, ఆ తత్వమును బట్టి. ఇదిగో యుగ సమాప్తి వరకు, అంటే భూమి ఆకాశములంతమై మానవ మనుగడ భూమి మీద ఉన్నంత వరకు మనుషులైనా, నా భక్తులైన, నా విశ్వాసులైనా మీకు నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం. ఇంకో చోట ఈ దేవుడు సదాకాలం మనకు తోడై, దేవుడై తోడై ఉండి మరణం వరకు ఆయన మనలను నడిపించారు. ఇలా ఆలోచించుకుంటే ఆ మాటల్లోనే మనకు పరమార్థం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు సుమా, ప్రవక్త యెషయా చెప్పిన ఆ ఇమ్మానుయేలు, ఆ క్రీస్తు. కానీ పేరు మాత్రం అదే పేరు పెట్టుకుంటే కనుక ఆయన శిలువ దరిదాపులోకి రానిచ్చేవారు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడైతే నిత్య జీవంలో ఉంటానో అక్కడ నా సేవకుడు కూడా నాతో కూడా ఉండును. ఒకడు నన్ను చాలు అంటే ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడుంటానో వాడు కూడా. అంటే ఆయన ఎక్కడుంటాడు? పరలోకములో ఉన్నాడు. మరి ఆయన సేవించిన వాడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. దీనిని బట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడని అర్థం? తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన గుణగణాలు మనలోకి వచ్చాయని అర్థం. ఆయన గుణగణాలు ఎప్పుడైతే మనకు వచ్చాయో ఆయన ఉన్న చోటే మనం ఉంటాం. 14వ అధ్యాయము యోహాను శుభవార్త 3వ వచనం. 14వ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండబోయే స్థలములో మీరును నాతో పాటు ఉండులాగున మరల ఈ భూమి మీదకి నేను రెండోసారి వచ్చి నా యొద్ద మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉండుటకు నేను ఇప్పుడు ఈయన ఎవరు? ఇమ్మానుయేలు. ఈ విధంగా మీరు పేరును బట్టి గాక తత్వమును బట్టి మీ అంతరంగంలో గ్రహించాలి. అప్పుడే దైవ జ్ఞానం యొక్క మర్మం మీ హృదయంలో పడతాది. అక్షరార్థంగా చదువుకుంటుంటే మీకు ఏది జీరో, ఏది మీకు అర్థం కాదు. కాబట్టి ఈయన ఎవరు? ఈయన ఇమ్మానుయేలు. అందుకని అన్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడలా అతడు నాతో కూడా ఉన్నాడు. ఈ 12వ అధ్యాయం. తిరిగి 14 ఏమంటాడు? అబ్బాయి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నేను ఈ భూమి మీదకి 2వ రాత్రిలో వస్తాను. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచులాగు, నేనుండు స్థలమును మీరుండు లాగున మరలా నేను భూలోకానికి వచ్చి
నా యొద్ద ఉండుటకు నేను మిమ్మలను తీసుకుంటాను. 26వ వచనంలో ఆ మాట ఇలా ఉంటాను. 26వ వచనం 23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఖచ్చితంగా వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి ఆహా వారి యొద్ద నివాసం అంటే ఏంటి? తోడనే కదా అర్థం. నేను వారి మధ్యకు వచ్చి నివాసము చేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడ నివాసం చేస్తాను? నా యొద్ద ఉండేటట్లు మీకు కూడా నివాసాన్ని సిద్ధపరుస్తాను. కాబట్టి ఈ మాటలు చెప్తున్న ఆయన ఎవరంటే అక్కడ యెషయా చెప్పిన ఆ ఇమ్మానుయేలు ఈ యేసు ప్రభువే. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క గ్రంథము అమోహం. అందుకే దేవుడట జ్ఞానులకు దైవ సంబంధమైన సంగతులు ఈ లోక జ్ఞానులకు మరుగుపరిచి పసి బాలురులకు దేవుడు తన సంగతులట బయలుపరచులని రాయబడింది. అందుకే ఎప్పుడైతే నువ్వు ఒక పసిబిడ్డగా ప్రభు మాటకు లోపడి ప్రభు పాదాల దగ్గర తల వంచి ఎప్పుడు నీ అభిప్రాయాలు ముందే నా పట్ల ఏది జరిగినా అది నీ చిత్తమే, నీ చిత్తం కోసం నీ దాసురాలని కనిపెట్టుకుంటున్నానయ్యా, అది చేయి ఇది చేయని నీతో చెప్పను, ఏది చెయ్య మీరు నిర్ణయించారో అదే చెయ్యండి అని అనుకోవటమే నువ్వు ఒక దేవునికి ఇష్టమైన బిడ్డ. మాట్లాడితే ప్రతి ప్రార్థనలో నీ అభిప్రాయాలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ సంకల్పాలే ముందు పెట్టి నాకు ఇచ్చేసి ప్రభావ నువ్వు దేవుడి వైపు వచ్చేసి అందరూ అదలా అనుకుంటారు, ప్రభావ నాకు ఇచ్చేసి నాకు వచ్చేసి ఈ మాటలు వాడు. ఏదైనా అనుకునేవాడి లోకం అది నీకు అనవసరం, ఏదైనా అనుకునేవాడి ప్రపంచం అది నీకు అనవసరం. కానీ నువ్వు మాత్రం దేవుడి దగ్గర అనుకోవాలి, నా తండ్రి నీ దాసురాలు దేవుని స్థితిని కటాక్షించండి, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు. అందుకు లోబడే మనసు నాకు ఇయ్యండి అయ్యా. నీ మాట కాదని అడుగు ముందుకు వేయదు ప్రభు, నీ మాట కాదని ఒక అడుగు నేను వెనకకు వేయదు ప్రభు. నీవేమైతే నా పట్ల నువ్వు తలంచుతున్నావో అది నేను నెరవేర్చినట్లు నా మనసును విశాలపరచు ప్రభు. ఇదండి ఒక దైవ బిడ్డ దేవుని ఎదుట చేసేటువంటి విలువైన ప్రార్థన కదా. అది మానేసేసేసి ఏదేదో చేసేసి స్థాయికి మనము వెళ్ళద్దు. అందుకు ఒకడు నన్ను సేవించిన కదా అతడు నాతో పాటు ఉంటాడు. చూడండి 17వ అధ్యాయము అది యోహాను సువార్తలో ఇట్లా రాయబడి ఉంటుంది. 24వ వచనము 17:24 తండ్రి నేను ఎక్కడైతే ఉంటానో చాలా. ఇప్పుడు ఇది ఇమ్మానుయేలు కాబట్టి ఆయన ఎక్కడున్నట్టు నిత్య జీవంలో ఉండబోతాడు. ఇప్పుడు ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అంటే ఏమై ఉండాలంటే అడిగినట్టు తండ్రి నేను ఎక్కడైతే ఉండబోతున్నానో అక్కడే నీవు భూలోకంలో ఎవరినైతే నాకు అనుగ్రహించావో వారు కూడా నాతో కూడా చాలా. అంటే ఇప్పుడు యేసు నందు సంపూర్ణంగా నువ్వు ఉంటే యేసు ఉన్న చోటే నువ్వు నేను ఉంటా, ఇది కన్ఫర్మ్. కాబట్టి నీ బిడ్డలు ఆ దారిలో వెళ్ళాలి, నీవు కూడా దారిలో వెళ్ళాలి. నువ్వు మాత్రమే దేవుని లోకానికి దేవుని రాజ్యం నీ బిడ్డలో వ్యర్థంగా వెళ్ళిపోవాలి. నీ బిడ్డలు ఆ మహిమలోకి వెళ్ళాలి, తల్లిదండ్రులుగా మీరు ఆ మహిమలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రభువు చేత నువ్వు ఎన్నుకోబడాలి, ప్రభువు చేత పాప కడగబడాలి, ఏర్పరచుకోవాలి. ప్రభువు చిత్తములో నువ్వు అడుగులు వేయాలి. ఆ తర్వాత తండ్రి నేను ఎక్కడుందునో నన్ను సేవించువారును నాతో కూడా అక్కడే ఉండునట్లు. చివరిగా 18వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 10 వచనము 18-10 వచనము త్వరగా. నేను మీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణమందు నాకు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? అపోస్తుడైన పౌలు శ్రమలలో ఉన్నప్పుడు చెప్తాడు, సౌలా ఓ పౌలా భయపడ, ఈ పట్టణంలో నా పక్షంగా చాలా మంది ఉన్నారు, నువ్వు సువార్త చెప్పుకుంటూ వెళ్ళు, హాని చేయదు. ఎందుకో తెలుసా? నేను నీకు చెప్పాలి, నేను నీకు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు యేసు ప్రభు పౌలు తెలియకుండా నేను ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడనే మాట కాదు, పదం శబ్దం వస్తుంది ఇమ్మానుయేలు. ఓ పౌలా నేను ఇమ్మానుయేలు నీకే హాని జరగదు,
నేను ఎవరినో తెలుసా? నేను నీకు ఇమ్మానుయేలు. నేను నీకు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు తోడని అర్థం. కాబట్టి తెలుగులో ఈ పదం ఏమంటే దేవుడు తోడన్నాడు. ఇదే మాట ఆది హీబ్రూలోకి వెళ్ళిపోతే కనుక నేను నీకు ఇమ్మానుయేలు. కాబట్టి ప్రియులారా, తల పీకేసుకోవాల్సిన పని లేదు. క్రీస్తు ప్రభువు గురించినటువంటి లేఖనాలు సంపూర్ణ సిద్ధి పొందినవి. వాటిని అవగాహన చేసుకున్నప్పుడు దేవుడు వాటిని బయటపరుస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా తోడున్న దేవుడు, ఈ సంవత్సరం అంతా వెళ్ళే ప్రయాణాలలో ఆఖరి ఆదివారం వరకు తోడున్నటువంటి దేవుడు ప్రభు చిత్తమై ఆయనకి ఇష్టమైతే గనక నూతన సంవత్సరములో కూడా ఈ సంవత్సరము గత సంవత్సరం తోడున్న మాదిరిగానే ప్రభు నీకును నీ బిడ్డలకు ఆయన ఇమ్మానుయేలై దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నట్లు మనుషులు మన మీదకు లేచినప్పుడు, సమస్యలు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా. నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైనాను, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, కాలిపోవు జ్వాలలను కాల్చదు. కారణం నేను నీకు ఇమ్మానుయేలు, నేను నీకు తోడై ఉన్నాను. ఓకే.